రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. అమ్మ అసలు ఏం జరిగింది? ఆ? అసలు ఏం జరిగింది చెప్పండి. చూడు నాయన వాళ్ళు ముగ్గురు ఓ వడ్డీ పిల్ల పండుకున్నారు. ఆడు ఎట్లా చేసిండో వచ్చిండు చంపిండు వాళ్ళని పోయిండు. మా పిల్లలు ఇంటికి వెళ్ళి ఊరికొచ్చే వరకల్నే చెవాలు కట్టి చెవలే పంపించు. ఇంకా మేమేం చూసినాం? వాళ్ళని చూసినామా? చివరిగా మీరు చూడలేదు వాళ్ళని? ఈ శవాలే అసలు మా కళ్ళ మా పిల్లలకు కూడా కనిపించలేదు. మా ఎప్పుడు జరిగింది ఇదంతా కూడా? రాత్రి 12:30 కల్లా జరిగింది. 12ంటికి వచ్చి వీళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు మీరు వెళ్తున్నారా ఆ ఇంటిగా? ఆ ఇంటికి పోతున్నాం మళ్ళా. అక్కడికి వచ్చి ఏం చేస్తారు? చిన్నగా నడండి. అక్కడ నువ్వు వచ్చిర్రు కదా, ఆడు ఎక్కడికి వెళ్ళి వచ్చిండో ఏం తెలియదు. ఆడు నిన్న మన జల్లని ఉన్నాడంట, ఇడిదాల మీద వచ్చిండంట. వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి వీళ్ళ చంపాడు. చక్క ఆయన ఇంటికి పోయాడు. వాళ్ళ పిల్లలని పెళ్ళని చంపాడు. పెళ్ళం అడిగింది, నువ్వు వాళ్ళ నేను చంపించామంటాను. అడగమామా ఎవరమైనా అడుగుతాం కదా. అది ఎవరికైనా పెళ్ళని చంపాడు. పెళ్ళని చంపి ఏం చేసి కొడుకులు వండుకున్నారట, చిన్న చిన్న పిల్లలు. వాళ్ళని చంపినాడు. కూతురు అన్నారు. కూతురు కొడుకు పండిరు. వాళ్ళని చంపినట. చంపి ఈ పిల్లని తీసుకపోయి ఏనో చంపినట. మళ్ళా ఏడా కట్టకడ దయాలు కూడా కట్టకడ. అంటే అమ్మాయిని తీసుకెళ్తున్నప్పుడు ఎవరు లేరా అక్కడ? అందరు చచ్చిపోయి పీనియలు. ఇది అర్ధరాత్రి వేళ జరిగిందా? అర్ధరాత్రే మంచి అందరు నీళ్ళలో పోయే టైంలో జరిగిపోయింది. అట్లయింది. ఒకవేళ ఎవరన్నా ఆ టైంలో ఉంటే తీసుకెళ్ళకపోయిందా? అవుతుండే కానీ చూలేరు ఎవరు. చూడకనే అయింది పన్నాక. ఆడికి ఆ శవాలు వేసుకపోతుంటే అడ్డం వచ్చిరంట. అక్కడ కేరికి అందరు కలిసి అడ్డం వచ్చి పోలీసు వాళ్ళు గుంజిరంట. గుంజి అంటే ముందు ఇంటికి రాగానే ఫస్ట్ అటాక్ చేసింది ఇక్కడే. ఇక్కడ అయింది. బయటికి రాగానే అటాక్ చేసింది ఇక్కడే. అయిపోయింది అది. ఫస్ట్ ఎవరిపైన దాడి చేశాడు అతను? డోరా. ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు కదా, ఫస్ట్ ఎవరిపైన దాడి చేశాడు? వాళ్ళ నాయనమ్మ తీసిందంట. ఫస్ట్ డోర్ నాయనమ్మ తీసాడు. నాయనమ్మ నరికేసాడు. నాయనమ్మ తర్వాత మా అత్తను చంపిన తల్లి కోడలు పోయింది. కోడలు చంపి పిల్లని ఇంకో పిల్ల ఉంటుంది కదా, పిల్లని గుంజుకొని పోయిండు. పిల్లని గుంజుకొని పోయిండు. వీళ్ళిద్దరు చచ్చిపోయారు కదా. పిల్లని గుంజుకొని పోయి ఆ పిల్లని ఎన్నో చంపాడు. మళ్ళీ వాళ్ళ ఇంటికి పోయాడు. వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ పెన్లం అడిగింది, ఎందుకు చంపినవాడిని. ఆ పెన్లం అడిగే వరకు ఆ పెన్లాన్ని కూడా చంపాడు. వాళ్ళ ఇద్దరు పిల్లలు కూడా చంపేసాడు. చంపి ఎక్కడో వారిపోయాడు. నేను కూడా చచ్చిపోతున్నా అని చెప్పాడు. అంటే ఇంకేంది అదంతే. అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్లాడు? ఎక్కడ తీసుకుపోయాడు? ఆ కట్ట దిక్కు మనం చూసినాం. ఆ కట్ట దిక్కు ఎక్కడ తీసుకుపోయాడో ఎక్కడ ఉన్నదో ఆ దయాల కూడా దిక్కు ఉందంట కట్ట. ఆ కట్ట కట్టకు మేము పోయినా. అమ్మాయిని బెదిరించి ఉంటాడు కత్తితోనే. అదే బెదిరిస్తాకలా పిల్ల పోయింది అన్నట్టు. పోయేటాకలా ఏం చెప్పిందో ఏం చేసిందో ఆయన చంపేసిండు. ఆ పిల్ల కూడా అమ్మాయిని చంపేసి. అయితే వీళ్ళకి ఏమన్నా గొడవలు ఉన్నాయా ఇంతకు ముందు? గొడవ ఉన్నదంట ఒకప్పుడు. అలా నాయన చంపినప్పుడు గొడవ ఉన్నదంట. ఆ గొడవ ఆయనని పోలీస్ స్టేషన్ వేసిరంట. రాజ్ కుమార్ అని ఆయన అర్జెన్స్ వై కుమార రాజానికి కుమార్ ఆయన వేసిరు. వేసాకల వచ్చిండట. మొన్ననే విడుదల వచ్చిండట. వచ్చినాక వాళ్ళ అన్ననో పిసుకొచ్చిండట. విడుదల చేసాకల వచ్చిడు సక్క ఎప్పటికైనా చంపుతున్నాడంట. ఇంతకు ముందు ఈ అమ్మాయి ఉంది కదా, ఈ అమ్మాయి వాళ్ళ నాన్నను చంపడంలో కూడా ఇతని హస్తం ఉందా? నష్టం ఉంది కానీ వీళ్ళకి అనుమానం వచ్చింది కానీ అది పరీక్ష చేయలేరు. జరిగింది సంవత్సరం అవుతుంది. నాన్నగారు చనిపోయే సంవత్సరం అవుతుంది. సో ఇప్పుడు వీళ్ళు ఇంటి పక్కనే ఉంటారా? అక్కడ ఉన్నారు. వీళ్ళు చంపిన తన ఫ్యామిలీ ఇప్పుడు ఉన్నదంట. అది వాళ్ళ ఊరు, సొంతం ఊరు కూడా అంట. కిరాయి తీసుకున్నారంట. ఎన్నో కొంచెం ఇల్లు ఊరు కాదు కాదు అంటే పోలీసులు యొక్క ఇక్కడ పోలీసులు లేరు సారు. పార్సల్ అయ్యారు అక్కడ సేవలే పోలీసులు ఇక్కడ తోలిచ్చారు. ఇక్కడ పోలీసులు అయితే గుర్తుపడదాము కానీ లేరు. వాళ్ళు వేరే వాళ్ళు మీ లెక్క వచ్చారు, వింటున్నారు, చూస్తున్నారు అంతే. వాళ్ళు ఏమంటున్నారు పోలీసులు? ఇప్పుడు మీరు ధర్నా చేస్తున్నారు కదా, ఏమంటున్నారు పోలీసులు? ఏదన్నా వాళ్ళు ఏమంటలేరు. మనం ధర్నా వలుతున్నాం నెత్తికోటి. మరి అతన్ని దొరకలేరు అంటున్నారు. ఏడ దొరుకుతారు? ఉన్నది అంటున్నారు. నేను సచ్చిండా బతికిండా అంటున్నారు. మళ్ళీ నేను చచ్చిపోతున్నా చెప్పినాడు వాళ్ళ అమ్మ నాయనతోటి అంట. వాళ్ళ అమ్మ నాయనతోటి. అంటే ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ని చంపడానికి ఒక కారణం ఉంది. భార్య నిలదీస్తుంది కాబట్టి ఆ బిడ్డల్ని చంపేశాడని అర్థం అవుతుంది. ఇప్పుడు ఈ అమ్మాయిని చంపడానికి కారణం ఏంటి? ఏదో ఒక కారణం ఉండాలి కదా, బలమైన కారణం. పెళ్లి చేసుకుంటానంట ఈ అమ్మాయిని. పెళ్లి చేసుకుంటాను ఈ చచ్చిపోయిన అమ్మాయిని చేసుకుంటా అని ఈ కారణాలు వచ్చాయి ఇవన్నీ అందులోనే. అంటే పెళ్లి చేసుకుంటే నన్ను వేధించాడా? వేధించుతా అట్లా తోలుకోపోలేడు. చేసుకుంటే కూడా యథార్థం ఉంటుంది. అట్లా కూడా ఉంది. అమ్మాయి చాలా చిన్నది. ఆల్రెడీ పెళ్లి అయింది. ఇతనికి 2 పిల్లలు కూడా ఉన్నారు. అనుకుండాగా గట్ల చేసిండు చూడు కథలు. అట్లుండగా కూడా ఆ కథ చేసిండు. ఆ కథకు మేమేం చేస్తాం ఇక.